హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మేక తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం కదా. చేసే విధానాన్ని బట్టే కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోకి సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేశాను. 2 ఉల్లిపాయలను అయితే పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేశాను. వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత 1/2 కేజీ తలకాయనైతే తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇందులోకి సరిపడా పసుపునైతే వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కారం పొడిని కూడా వేశాను. ఇలా కారం పొడి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. తలకాయ కూర కదా, కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టి కారం ఉప్పు అనేది ముక్కలకు పట్టే వరకు ఇలా ఉడికించుకోవాలి. ముక్క అనేది కొద్దిగా ఉడుకుతుందండి ఆయిల్లోనే. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. ఎప్పుడు కూడా ముక్కలు కనబడకుండా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. విజిల్ పెడితే ఎక్కువగా వేస్తే విజిల్ బయటికి వస్తాయి కదా వాటర్. గరం మసాలాను అయితే వేసి కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 8 విజిల్లు వచ్చే వరకు కూరనైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరనైతే వేసుకోవాలి. లేత మాంసం అయితే 8 విజిల్లు సరిపోతుంది. ముదురు మాంసం అయితే ఒక 10-12 విజిల్లు అయితే పెట్టాలి. ఇప్పుడు ఇలా పులుసు అనేది చిక్కగా కాకుండా మరి పలుచగా కాకుండా ఇలా మీడియంలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, తలకాయ కూర అనేది రెడీ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్